హాయ్ గైస్, వాట్సాప్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు తెలుగులో టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి మారిపోద్ది. ఈ టాపిక్ అనేది చాలామందికి ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్ వస్తుంది, కాకపోతే అంత ఫ్లూయెంట్గా రాదు. కాబట్టి ఈ యాప్ అయితే చాలామందికి యూస్ అవుద్ది. ఇది ఎవరిదో కాదు, గూగుల్ యాపే. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి. నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను రియల్గా చెప్తున్నాను, మన ఛానల్లో 6300 వ్యూస్ వచ్చినాయి. నాకు ఇంచుమించుగా 50 డిస్లైక్స్ కూడా రాలేదు. కాబట్టి కంటెంట్ అనేది అర్థం చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి గైస్. మీకోసం మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు. ఒకసారి టాపిక్ చూసి మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దీనికి సంబంధించి ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లే స్టోర్లో జీబోర్డ్ అని సెర్చ్ చేయండి. ఇది గూగుల్ కీబోర్డ్ అనమాట. ఇక్కడ జీబోర్డ్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ట్రాన్స్లేట్ అవుద్ది. ఇది ఓపెన్ అవుదో మిడిల్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏ కీబోర్డ్ ఉన్నా సరే ఈ గూగుల్ కీబోర్డ్ కింద ఎలా మార్చాలో ఇప్పుడు చెప్తాను. వాట్సాప్ ఓపెన్ చేయండి. అంటే ఇది వాట్సాప్ ఒక్క దాంట్లోనే కాదు, దేంట్లో అయినా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైప్ మెసేజ్ ఉన్నది కదా, ఇక్కడ మీరు ఏం క్లిక్ చేస్తారంటే ఫోర్త్ ఆప్షన్, ఇక్కడ 1 ఏమో ఇమోజీ, గిఫ్, సెట్టింగ్స్ ఆప్షను, ఇక్కడ ట్రాన్స్లేట్. ఓకే, ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేసి మీకు ఏ లాంగ్వేజ్లో టైప్ చేస్తారో, మనం తెలుగులో టైప్ చేస్తాం కదా, తెలుగు పెట్టుకోండి. ఇక్కడ పక్కన ఇంగ్లీష్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను తెలుగులో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి ఎలా మారుతుందో చెప్తాను. ఎలా ఉన్నామని టైప్ చేశాను, హౌ ఆర్ యూ అని వచ్చింది. మీరు ఇక్కడ ఎంత కష్టమైన వర్డ్స్ టైప్ చేసినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ రావట్లేదంటే కనుక మీరు ఫ్లూయెంట్ తెలుగు వాడట్లేదు, అది అర్థం చేసుకోండి. ఇక్కడ తెలుగులో అయితే రాదు, అంటే మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటారు కదా. ఇక్కడ చూడండి, నాకు వద్దని పెట్టాను అంటే ఐ డోంట్ అని వచ్చింది. అంటే మీరు స్పేస్ ఇచ్చి కరెక్ట్గా ఫ్లూయెంట్గా పెట్టాలి, అర్థమైందా. ఇక్కడ మిస్టేక్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా రాదు. ఇక్కడ చూడండి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని పెట్టాను అంటే వై డూ యూ డూ ఇట్ అంటే మనం టైప్ చేసే వర్డ్ని బట్టి ఉంటుంది. ఫ్లూయెంట్గా టైప్ చేసాం అనుకోండి, ఏ మిస్టేక్ లేకుండా ఆటోమేటిక్గా ఇక్కడ పైన వస్తుంది. ఇక్కడ సెండ్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఈ విధంగా అనమాట. ఈ తెలుగు ఒక్కటే కాదు, తెలుగు ఇంగ్లీషే కాదు, మీకు హిందీ వచ్చి అనుకోండి, హిందీ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లేదంటే హిందీ నుంచి తెలుగు కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఈ విధంగా ఈ యాప్ అయితే యూస్ అవుద్ది. మీకు ఆల్రెడీ ఒక కీబోర్డ్ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఆ కీబోర్డ్ని కాకుండా ఈ కీబోర్డ్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తే చూడండి. ఇక్కడ స్పేస్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ జీబోర్డ్ అని ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, సరిపోద్ది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకే తెలియజేసినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ వచ్చినా, టెక్నాలజీ పరంగా, వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. అలా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.